మేము నిజంగా చాలా బాధాకరం ఏంటంటే, మొట్టమొదటిసారిగా నేను చాలా బాధపడిన విషయం ఏంటంటే, సివి ఆనంద్ గారు సానుకూలంగా స్పందించినట్టే స్పందించి, చాలా విముఖంగా ఉన్నారు. నాకు మొట్టమొదటిసారిగా సివి ఆనంద్ గారి మీద ఒక్కసారిగా బాధ అనిపించింది. అరే! ఆయన కలవడానికెళ్తే, "సార్ ఒక ఫోటో ఇవ్వండి. మరి మేము మిమ్మల్ని కలిసినట్టు మీడియాకి ఇవ్వాలంటే" "అవసరం లేదు" అని చాలా అంటే ఆహ్, అంటే బాధ్యతాయుతంగా మాట్లాడడం గూడా చాలా బాధ కలిగించింది. నేను మొట్టమొదటిసారిగా ఎక్కడ బాధితులకు న్యాయం జరగకుండా పోతుందని చెప్పి చాలా బాధపడుతున్నా. ఈ మీడియా ముఖంగా గూడా నేను సివి ఆనంద్ గారిని అడుగుతున్నా. ఎందుకని మంగ్లీ గారెళ్తే మంగ్లీ గారికిచ్చారు ఫోటో. మంగ్లీ గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ గారెళ్తే మంగ్లీ గారు అడ్వకేట్ గారికి మీరు ఫోటో ఇచ్చారు. ఎందుకని మేమెళ్తే కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు. దాదాపుగా 40 మంది బాధితులను తీసుకొని 40 మంది బాధితులను తీసుకొని మేము సివి ఆనంద్ గారిని నిన్న 3 గంటలు వెయిట్ చేసి లాంజ్‌లో 3 గంటలు వెయిట్ చేసి లిటరల్లీ ఆయన కలిస్తే కనీసం ఫస్ట్‌లో సావధానంగా మాట్లాడినట్టు మాట్లాడి మేమేం చేయాలో మాకు చెప్తున్నారని చెప్పేసి సివి ఆనంద్ గారు మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరం. నిజంగా నాకు థ్రెట్ ఉంది సార్. నాకు రక్షణ కల్పించండి. ఇదిగోండి అని ఎన్నిసార్లు అంతకుముందున్న శివధర్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సివి ఆనంద్ గారిని కూడా నేను కలవడం జరిగింది. మాకేం పని లేదా? మీ అందరికీ రక్షణ కల్పించుకుంటూ పోవాలని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న సివి ఆనంద్ గారు ఇలా మాట్లాడడం నిజంగా బాధాకరం. మరి సార్ ఎటువంటి అంటే ఎలా ఏ ఆలోచనలో ఉన్నారో మాకైతే తెలీదు గానీ, సార్ మీ మీద మాకు గౌరవం ఉంది. దయచేసి మాకు రక్షణ కల్పించండి. పోరాడేవాళ్ళు అంతకుముందు కూడా నేను సివి ఆనంద్ గారితో కూడా డిస్కస్ చేశా. సార్ ఇద్దరు అడ్వకేట్‌ని ఇలాగే చంపేశారు సార్. ఒక అడ్వకేట్‌ని రీసెంట్‌గా ఒక లేడీ అడ్వకేట్‌ని కూడా వాళ్ళ సొంత అన్నయ్య సుఫారీ ఇచ్చి మరి చంపేసిందంటే ఏం కాదులేండి. ఏం చచ్చిపోరులేండి అని ఇలా మాట్లాడతారా? నిజంగా చాలా బాధాకరం. దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అడ్వకేట్‌లకి న్యాయం కోసం పోరాడుతున్నటువంటి అడ్వకేట్‌లకి ఏమాత్రం బాధ్యత లేదు. అదే బాధ్యత లేకోకుండా అంటే మా ప్రాణాలంటే వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీడియా ముఖంగా ఎందుకని ఇంతమంది 40 మంది విక్టిమ్స్ దాదాపుగా నల్గొండ, దేవరకొండ ఈ ప్రాంతాల నుంచి వచ్చి మిమ్మల్ని గంటలు గంటలు వెయిట్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకొని 3 గంటలు మళ్ళీ లోపల వెయిట్ చేసినప్పుడు కనీసం నవ్వుతూ మాట్లాడేంత టైం కూడా కనీసం మేము ఎక్స్‌ప్లెయిన్ చేసేంత టైం కూడా ఇవ్వకోకుండా అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారితోని తర్వాత కానిస్టేబుల్ గారితోని అంటే ఇట్లా లాక్కొని మరీ తీసుకెళ్తుంటే కనీసం మేము చెప్పేది వినండి సార్ అన్నా సరే వినేంత టైం లేకోకుండా సివి ఆనంద్ గారు ఉండటం నిజంగా బాధాకరం. ఇంకోటి ఏంటంటే బాధితులకి మొట్టమొదటిసారిగా నేను ఆనంద్ గారు డీజీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను నిజంగా చాలా బాధపడ్డా. అరే ఒక న్యాయవాదికి ఆయన అంటున్నారు మీరు అడ్వకేట్ కదా అర్థమవుతుంది అని ఇలా మాట్లాడుతున్నారు. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా నిజంగా చాలా బాధాకరం సార్. మీరంటే మాకు చాలా గౌరవం. మీ ఇంటర్వ్యూలు ఎన్నో చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. ఎంతో మందికి మీరు న్యాయం చేశారు. అదే విధంగా ఈ కేసులో కూడా మీరు పక్షపాతం చూపించకుండా అందరికీ న్యాయం చేస్తారని నిజంగా నేను కోరుకుంటున్నా. అదే విధంగా మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో మంగ్లీ గారికి కూడా